హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకేసారి 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనితో పాటు మరొక 2 కీలక అప్డేట్స్ కి సంబంధించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ముందుగా రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి అంటే రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ యొక్క గోదాములు అంటే బియ్యం అనేది స్టోర్ చేస్తున్న ఈ యొక్క గోదాముల్లో బియ్యం నిల్వలు అనేది భారీగా ఉన్నాయని ఈ యొక్క బియ్యం నిల్వలను కేంద్ర ప్రభుత్వం తగ్గించుకోవడం కోసం ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీని ఒకేసారి 3 నెలలకు సంబంధించి పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఒకేసారి 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసినట్లు దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఈ యొక్క బియ్యం అనేది పంపిణీ చేయబోతున్నారంటే మనకు ఈ యొక్క మార్చి నెలకు సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ అనేది ఆల్రెడీ ప్రారంభం అనేది అయిపోయింది కాబట్టి వచ్చే నెల అంటే మనకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ అనేది ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు అయితే రాయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రేషన్ కార్డులోని లబ్ధిదారులకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డు లింక్ అనేది అయి ఉండాలని, ఆధార్ కార్డు లింక్ కాని రేషన్ కార్డుల మొత్తాన్ని తొలగించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బియ్యంకి సంబంధించి ఎటువంటి డబ్బులు అనేది అయితే తీసుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వం బియ్యంకి సంబంధించి ఉచితంగానే పంపిణీ అనేది అయితే చేస్తోంది. మనకు ఈ 3 నెలలకు సంబంధించి కూడా ఎటువంటి డబ్బులు మీరైతే చెల్లించాల్సిన పని అనేది లేదు. ఉచితంగానే ఈ యొక్క 3 నెలలకు సంబంధించిన బియ్యం మనకైతే అందజేస్తారు. అలాగే ఈ యొక్క బియ్యంతో పాటు మనకు ఏదైనా సరే రాగులు కానీ లేదా జొన్నలు గనక ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు గనక పంపిణీ చేసినట్లయితే వాటితో పాటు వీటిని కూడా మనకైతే పంపిస్తారు. అయితే మనం బియ్యాన్ని తగ్గించి ఆ యొక్క గోధుమలు కానీ లేకపోతే రాగులు కానీ లేదా సద్దలు కానీ మనకైతే అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గోధుమ పిండి పంపిణీ అనేది చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క గోధుమ పిండి యథావిధిగా పంపిణీ చేసేదానికి చర్యలు చేపడుతున్నట్లు, అలాగే మనకు చక్కెర కూడా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఇది మనకు ప్రస్తుతానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం వచ్చే నెల 1వ తేదీ నుంచి రానున్న 3 నెలలకు సంబంధించిన బియ్యం అనేది మనకు 3 నెలలకు సంబంధించి ఒకేసారి అయితే పంపిణీ చేయబోతున్నారు.